2026లో టీమిండియా జోరుకు సౌత్ ఆఫ్రికా బ్రేకులు వేసింది. అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సఫారీ బౌలర్ల ధాటికి విలువెల్లాడింది. లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ సేన 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో శివం దూబే టాప్ స్కోరర్గా నిలవగా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లోనూ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ 4 వికెట్లు పడగొట్టగా కేశవ్ మహారాజ్ 3, బాష్ 2 వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్లో సఫారీలు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ అదరగొట్టారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. ప్రోడీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బ్రెవిన్ స్టబ్స్ రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా హర్షదీప్ సింగ్ 2, వరుణ్ చక్రవర్తి, శివం దుబే తలా వికెట్ సాధించారు. ఇక భారత్ సెమీఫైనల్కు చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ తప్పనిసరిగా విజయం సాధించాలి. టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో ఫిబ్రవరి 26న జింబాబ్వేతో తలపడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్తో భారత్ ఆడనుంది.